2026 టీ20 వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా ఇప్పటి వరకు అంచనాలకు తగ్గట్టుగానే ఆడింది. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన అన్నిటిలో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగే సెమీఫైనల్లోనూ గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాలంటే బలమైన ఇంగ్లాండ్ని ఓడించాలి. నిజానికి ఈ టీ20 ప్రపంచ కప్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల ప్రయాణం దాదాపు ఒకే విధంగా సాగింది. ఇంగ్లాండ్ కూడా ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. కాకపోతే రెండింటి మధ్య తేడా ఏంటంటే భారత జట్టు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టేబుల్ టాపర్గా నిలిచింది. కానీ సూపర్ 8లో ఒక మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అదే ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఆ జట్టు గ్రూప్ దశలో ఒక మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కానీ సూపర్ 8లో మాత్రం అన్ని మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది. రెండు కూడా సమానమైన బలాలతో ఉన్న జట్లు కావడం గమనార్హం. టీమిండియాకు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ రూపంలో విధ్వంసకర ఓపెనర్లు ఉంటే ఇంగ్లాండ్కు కూడా ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ రూపంలో విధ్వంసకర ఓపెనర్లు ఉన్నారు. కాకపోతే బట్లర్ ఫామ్లో లేకపోవడం ఇంగ్లీష్ జట్టుకు కాస్త మైనస్. కానీ బట్లర్ ఒక్కసారి ఫామ్లోకి వచ్చాడంటే ఆపడం చాలా కష్టం. అందుకే బట్లర్ ఫెయిల్ ఆఫ్ ఫామ్ సెమీఫైనల్లోనూ కొనసాగాలని కోరుకుందాం. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో టీమిండియా మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. అదే సమయంలో హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, టామ్ బాటన్ రూపంలో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కూడా టీమిండియాకు ధీటుగా ఉంది. హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ రూపంలో టీమిండియాలో మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. అదే సమయంలో ఇంగ్లాండ్లో కూడా సామ్ కరన్, విల్ జాక్స్ రూపంలో మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్లు ఉండడం గమనార్హం. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్తో టీమిండియా పేస్ యూనిట్ బలంగా ఉండగా జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్లతో ఇంగ్లీష్ జట్టు పేస్ యూనిట్ కూడా బలంగానే ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్లు ఉండగా అదిల్ రషీద్, రెహమాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లాండ్లో కూడా మంచి స్పిన్నర్లు ఉన్నారు. మొత్తంగా టేబుల్పై రెండు జట్లు కూడా చాలా బలంగా ఉండడంతో భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయమనే చెప్పుకోవాలి. అయితే ఈ ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఒక ఎత్తు అయితే ఒక్క ప్లేయర్ మాత్రం ఒక ఎత్తు. ఈ ఇంగ్లాండ్ జట్టు మొత్తాన్ని కంట్రోల్లో పెట్టినప్పటికీ అతను ఒక్కరిని ఆపకపోయినా టీమిండియా ఇక ఫైనల్ గురించి మర్చిపోవాల్సిందే. ఈ ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ గెలిచిన 6 మ్యాచ్ల్లో ఏకంగా 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అతను ఒక్కడే గెలుచుకున్నాడు. దీనిని బట్టే అతను ఎంత ప్రమాదకర ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. అయితే అతను ఎవరో నేను వీడియో చివరిలో మీకు చెప్తాను. అయితే ఈ సెమీస్పోర్లో టీమిండియాకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కొంతవరకు ఉండొచ్చు. అలాగే గత రికార్డులో కూడా టీమిండియాకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటి వరకు భారత్ ఇంగ్లాండ్ జట్లు 29 టీ20లో తలపడితే మన జట్టు అత్యధికంగా 17 మ్యాచ్లు గెలిచింది. ఇంగ్లాండ్ 12 మ్యాచ్ల్లోనే గెలిచింది. ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా టీమిండియా 3 మ్యాచ్ల్లో గెలిస్తే ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 2 సార్లు తలపడగా ఇరు జట్లు చెరోసారి గెలిచాయి. ఇది గత 2 ప్రపంచ కప్లోనే కావడం గమనార్హం. కాగా భారత్ ఇంగ్లాండ్ జట్లు వరుసగా 3వ టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో తలపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే క్రికెట్లో గత రికార్డులతో పని లేదు, ప్రస్తుతం ఎలా ఆడుతున్నాం అనేది ముఖ్యం. ఇక ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. మ్యాచ్ వేదికైన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశాలు ఉండడంతో టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు గెలవడానికి మెరుగైన అవకాశాలు ఉండొచ్చు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ప్రధానంగా 5 విభాగాల్లో అదరగొట్టాల్సిన అవసరం ఉంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటి విభాగం వచ్చేసి బ్యాటర్లు కలిసికట్టుగా రాణించాలి. ఈ టీ20 ప్రపంచ కప్లో మన బ్యాటర్లు జింబాబ్వే, నమీబియాతో మ్యాచ్లో మినహాయిస్తే మిగతా ఏ మ్యాచ్లను కలిసికట్టుగా రాణించలేదు. ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఒకరు బాగా ఆడితే ఇంకొకరు సరిగా ఆడలేదు. వెస్టిండీస్తో జరిగిన కీలకమైన మ్యాచ్లను సంజు సామ్సన్ ఒకటి చివరి వరకు ఒంటరి పోరాటం చేసి గెలిపించాడు. గ్రూప్ దశలో అమెరికాతో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్తో మ్యాచ్లో ఇషాన్ కిషన్, నెదర్లాండ్స్తో శివం దుబే బాగా ఆడారు. అందుకే కీలకమైన ఈ సెమీస్పోర్లో టీమిండియా గెలవాలంటే మన బ్యాటర్లంతా కలిసికట్టుగా రాణించాల్సిందే. ముఖ్యంగా ఈ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్, డాసన్ వంటి పేసర్ల రూపంలో ప్రమాదం కొంచెం ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్ను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పవర్ ప్లేలోనే మన టాప్ ఆర్డర్ను కూల్చేస్తాడు. పైగా ఈ ప్రపంచ కప్లో ఆర్చర్ ఇప్పటికే 10 వికెట్లు కూడా తీశాడు. ఇక ఆదిల్ రషీద్, విల్ జాక్స్ రూపంలో మనకు స్పిన్ బౌలింగ్లో సవాల్ని ఎదుర్కానుంది. రషీద్ ఇప్పటికే 11 వికెట్లు తీశాడు. అసలే ఈ మధ్య కాలంలో మన బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. కాబట్టి ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ను మన బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చేసి బౌలర్లు రాణించడం. ఈ టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ దశ మన బౌలర్లు బాగానే రాణించారు. కానీ సూపర్ 8లో మాత్రం ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కీలక సమయంలో చేతులు ఎత్తేశారు. పసుకున్న జింబాబ్వేని 184 పరుగులు చేయనిచ్చారు. కీలకమైన వెస్టిండీస్తో మ్యాచ్లో ఆ జట్టుకు 195 పరుగులు భారీ స్కోర్ ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ 8లో మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. గ్రూప్ దశలో 4 మ్యాచ్ల్లోనే 9 వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి సూపర్ 8లో మాత్రం 3 మ్యాచ్ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. పైగా పరుగులు ఎక్కువగా ఇచ్చాడు.
హర్దీప్ సింగ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. ముఖ్యంగా బ్యాటింగ్ పిచ్లపై కీలక సమయంలో మన బౌలర్లు చేతులు ఎత్తేస్తున్నారు. బుమ్రా ఒక్కడే అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. దీంతో సెమీస్లో మన బౌలర్లంతా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అసలే ఇంగ్లాండ్లో హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెథెల్, టామ్ బాటన్ రూపంలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పిన్నర్లను బాగా ఆడతాడు. పైగా సూపర్ హిట్ లో ఓ సెంచరీ కూడా చేశాడు. దీంతో టీమిండియా సెమీస్ లో గెలవాలంటే ఈ బ్యాటింగ్ యూనిట్ ను అడ్డుకోవాల్సిందే. మూడోది వచ్చేసి పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం. సూపర్ హిట్ లో గత 2 మ్యాచ్లో మన బౌలర్లు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ కారణంగానే ఆయా జట్లు భారీ స్కోర్లు చేశాయి. పవర్ ప్లేలో అద్భుతంగా వికెట్లు తీసి హర్దీప్ సింగ్ కూడా తేలిపోయాడు. దీంతో సెమీస్ లో మన జట్టు గెలవాలంటే పవర్ ప్లేలో ఖచ్చితంగా వికెట్ తీయాల్సిందే. ముఖ్యంగా హర్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి తిరిగి తమ ఫామ్ ను అందుకుంటే పవర్ ప్లేలో వికెట్లు తీయడం పెద్దగా కష్టం కాదు. నాలుగోది వచ్చేసి ఫీల్డింగ్ బాగా చేయాలి. ఈ ప్రపంచ కప్లో మన ఫీల్డింగ్ చాలా ఫెలవంగా ఉంది. అనేక క్యాచ్లను వదిలేయడంతో పాటు బౌండరీలను కూడా సరిగ్గా ఆపడం లేదు. కీలకమైన వెస్టిండీస్తో మ్యాచ్లను మన వాళ్ళు 3 క్యాచ్లు వదిలేశారు. దీంతో సెమీస్లో మన ఫీల్డింగ్ ఖచ్చితంగా మెరుగవలసిన పరిస్థితి ఉంది. ఇక చివరిగా ఐదోది వచ్చేసి ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ రూపంలో టీమిండియాకు అతిపెద్ద ప్రమాదం కొంచెం ఉంది. ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఒక ఎత్తు అయితే ఇతను ఒక్కడు ఒక ఎత్తు. బ్యాటు బాల్తో ఈ ప్రపంచ కప్లో ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్నాడు విల్ జాక్స్. ఈ ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ గెలిచిన 6 మ్యాచ్ల్లో ఏకంగా 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లో విల్ జాక్స్ గెలుచుకున్నాడు. గ్రూప్ దశలో నేపాల్, ఇటలీతో మ్యాచ్లో, సూపర్ 8లో శ్రీలంక, న్యూజిలాండ్తో మ్యాచ్లో విల్ జాక్సే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. దీనిని బట్టి అతను ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రపంచ కప్లో బ్యాటింగ్లో 63 సంగతితో 191 పరుగులు చేసిన విల్ జాక్స్ బౌలింగ్లో 7 వికెట్ తీశాడు. కాబట్టి మన జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను దాటాలంటే ముందుగా విల్ జాక్స్ను కట్టడి చేయాల్సిందే. ఇంగ్లాండ్ టీం మొత్తాన్ని కట్టడి చేసినప్పటికీ విల్ జాక్స్ ఒక్కరిని ఆపకపోయినా టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. అవసరమైతే ఫైనల్ గురించి మర్చిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెమీఫైనల్లో టీమిండియా ఈ 5 విభాగాల్లో అదరగొట్టి ఫైనల్ చేరాలని కోరుకుందాం. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.